గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల గురించి పదే పదే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. అలానే కృష్ణా రివర్ ఫ్రంట్ ఏరియాలో టూరిజం సిటీని స్పెషల్గా డెవలప్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగానే కల్చరల్ డిస్ట్రిక్ట్ని ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ డిసైడ్ చేసినట్టుగా సమాచారం వస్తుంది. ఈ కల్చరల్ డిస్ట్రిక్ట్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, దానిలో ఉండేటువంటి ఆకర్షణలు ఏంటి ఇవి చూద్దాం. ఆల్రెడీ మనకు తెలుసు శిల్పారామం పేరుతో దేశవ్యాప్తంగానే పాపులర్ అయింది. ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అయిన తర్వాత అన్ని జిల్లాల్లో పెట్టాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నాలు కూడా జరిగినాయి. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సాంస్కృతిక వికాసానికి సంబంధించి మన పరిణామ క్రమానికి సంబంధించినటువంటి ప్రతీకలుగా కల్చరల్ డిస్ట్రిక్ట్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది. దీనికి ఒక స్పెషల్ డిజైన్గా ఉంటుంది. రివర్ ఫ్రంట్ని అందంగా తీర్చిదిద్దుతారు. అటు ఇటు కూడా ఘాట్లు, ముఖ్యంగా ఘాట్లు ఉంటాయి. యాంఫీ థియేటర్ ఉంటుంది. అక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియాలు, పార్క్ ఏరియాలు, బోట్ రైడింగ్లు, ఇటువంటి అట్రాక్షన్స్ అన్నిటినీ కూడా పెట్టాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేసి దీనికి ఎవరికి వాళ్ళు ఏ రూపాలు ఇస్తూ ఉన్నారు, ఎట్లా ఉండొచ్చు కల్చరల్ డిస్ట్రిక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ కల్చర్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా, కృష్ణా రివర్ ఫ్రంట్ లైఫ్ స్టైల్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా, ఇట్లా రకరకాల మోడల్స్ అంటే ఇవన్నీ కూడా అమరావతి స్తూపం నుంచి ఇన్స్పైర్ అయినవి, అక్కడ టెంపుల్స్ నుంచి ఇన్స్పైర్ అయినవి, అట్లాంటి నమూనాలతో చేస్తున్నవి. ఇవేవి కూడా ఫైనల్గా ఇవి ఓన్లీ కూడా ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ మాత్రమే. సో ఇక్కడ ఒక ప్రాజెక్టుని మనం ఈ విధంగా చూస్తే కనుక ఈ ఏరియా మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక టూరిజం సిటీ కింద డెవలప్ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన చేసింది. ఆల్మోస్ట్ విజయవాడ నగరానికి, భవానీ ఐలాండ్కి సంబంధించినటువంటి మార్గం అంతా కూడా ఇక్కడే వస్తుంది. ఇక్కడ ఫైనాన్షియల్ సిటీ డెవలప్ చేస్తుంది. ఇది గవర్నమెంట్ సిటీ కిందకు వచ్చేటువంటి ప్రాంతం. సో ఈ జోన్ మొత్తాన్ని కూడా ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో భాగంగానే టూరిజం సిటీని డెవలప్ చేయాలనుకున్నారు. ఇక్కడ 250 ఎకరాల స్ట్రెచ్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి ఏపీసీఆర్డీఏ అతి త్వరలోనే క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈ ప్రాజెక్టుని పెద్ద ఎత్తున డెవలప్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వికాసానికి సంబంధించినటువంటి చరిత్ర వాంగ్మయం ప్రదర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తారు. అలాగే ఈ జనరేషన్ పిల్లలకి తమ వారసత్వ సంపద గురించి తెలుసుకునే విధంగా ఆ రివర్ ఫ్రంట్ మొత్తాన్ని కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. సో దీనిపైన ఇంకా కసరత్తు జరుగుతుంది. డెవలప్ చేసేటువంటి, ఎందుకంటే టూరిజం సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంతా కూడా స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ అనే పేరుతో సింగపూర్తో అప్పట్లో టైఅప్ అయ్యేటువంటి అగ్రిమెంట్ జరిగింది. తర్వాత 2019-24 కథ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఈ 5-10 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని స్పెషల్ డిజైన్స్ని చేయాలని ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే స్పోర్ట్స్ సిటీని కృష్ణానదికి అవతల పక్కన కూడా డెవలప్ చేయాలనే ఆలోచన, ఇప్పుడు కల్చర్ డిస్ట్రిక్ట్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి, రివర్ ఫ్రంట్ దగ్గర ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా అందులో భాగంగానే వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాలి. అక్కడ యాంఫీ థియేటర్ల దగ్గర నుంచి రిక్రియేషన్ జోన్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చరిత్ర పురుషుల విగ్రహాలు, ఇటువంటివన్నిటిని కూడా ప్రజెంట్ చేసేటువంటి ఒక ప్లెజెంటబుల్ రివర్ ఫ్రంట్ ఏరియా కింద దాన్ని మలచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. ఇంకా ఫైనల్ ఫ్రేమ్వర్క్ జరగాలి. జరిగిన తర్వాత మరింత క్లారిటీ వస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.